ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులకు సోదరి సహోదరులకు దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పక్షాన్ని నిండు వందనాలు తెలియపరుస్తున్నామండి. మంచి సమయంలో మరో చక్కటి సందేశాన్ని విందాం. లోకా శుభవార్త 18వ అధ్యాయము 10వ వచనం నుండి 13 వచనాలు మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వారినైనను, ఈ సుంకరి వంటి వాడినైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తనను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడునని, తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిలో దీవించునుగాక. ప్రభునామాను బట్టి కొన్ని మాటలు మనం విందాం. బైబిల్ గ్రంథంలో ఈ చక్కటి మాటను బట్టి దేవాలయానికి 2 మనుషులు వెళ్ళారు. ఒకరు సుంకరి, మరొకడు పరిసయుడు. పరిసయుని ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించలేదు? సుంకరి ప్రార్థన ఎందుకు అంగీకరించాడు? కొన్ని మాటలు మనం విందాం, బలపడదామండి. మందిరానికి చాలామంది వెళ్తూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు. అయితే ఎందుకు ప్రార్థన ఆలకించబడలే? పరిసైన వాళ్ళ ప్రార్థన వలె మనుషుల ప్రార్థన కూడా కొంతమంది అలా ఉంటుంది. కొంతమంది తమ పాపం ఒప్పుకుని సుంకరి ప్రార్థన వలె అంగీకరించబడి దీవించబడే అవకాశాలు ఉంటున్నాయి. అయితే పరిసైన ప్రార్థన ఎందుకు అంగీకరించబడలే అని అంటే గనక, పరిసైన ప్రార్థన ఒకటి నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు, 2 ఇతరులను నిందిస్తూ ఉన్నాడు, 3 నేను కాబట్టి 2-3 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో దశమ భాగం ఇస్తున్నానని ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఏమండి, పరిసైన ప్రార్థన ఆలకించకపోవడం గల కారణాలు ఏంటి అని అంటే గనక, పరిసయుడు అంటే అర్థం, దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, ధనాపేక్ష కలిగిన వారు. పరిసయుడు అంటే అర్థం ధనాపేక్ష కలిగిన వాడు. లోకా శుభవార్త 16వ అధ్యాయము 14వ వచనంలో చక్కటి మాట మనకి తెలియపరుస్తుంది. ధనాపేక్ష కలిగిన పరిసయులు. ఏమండి, పరిసయుడు అంటే అర్థం ధనాపేక్ష కలిగిన వాడు. ఏమంటే ధనమును ప్రేమించేవారు ఎలా ఉంటారు అంటే కనుక, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ధనం వద్దన్నయా అని అంటే కనుక, ఎందుకొద్దు? అందరికీ కావాలి. ధనం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరూ లేరు. కానీ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది కదా, కేవలం ధనాన్నే ప్రేమించేవారు ఎలా ఉంటారంటే కనుక, ఒకటి స్వార్థప్రియులు. చూడండి, తిమోతి 2వ పత్రిక 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చెప్పబడతా ఉంది, వాళ్ళు స్వార్థప్రియులు, ధనాపేక్ష కలిగిన వాళ్ళు, బెంకములాడతారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రిని చూడరో, కృతజ్ఞత లేని వాళ్ళు అంటండి. చూసారా, ధనాన్ని ఎక్కువ శాతం ప్రేమించే వాళ్ళల్లో ఉండేటువంటి కొన్ని లక్షణాలు చెప్పబడతా ఉంది. ఎందుకు పరిసయుడు ప్రార్థన దేవుడు అంగీకరించలే? తన ఇష్టమంతా ధనం మీద ఉంది. మందిరానికి ఎందుకు వస్తున్నాడు? అందరినీ కలుపుకోవాలి, అందరిలో కూడా నా పేరు కూడా ఉండాలి, మనం ఇచ్చే స్టేటస్ని చూడాలని చెప్పి ఈ పరిసయుడుకున్నటువంటి లక్షణం కనబడతా ఉందండి.
ఎలాంటి వాడు అంటే కనుక ధనాపేక్ష కలిగిన వాడు, ధనాన్ని ప్రేమించేవాడు. ఈ రోజుల్లో చాలామంది కూడా దేవుని బిడ్డలారా ధనాపేక్ష కలిగిన వాళ్ళే. పేరు కోసం డబ్బు సంపాదించామన్న తృప్తి వాళ్ళల్లో ఉండి ఏదో అరాకొర మందిరానికి వచ్చేవాళ్ళు, అరాకొర ప్రార్థించేవాళ్ళుగా, అందరినీ అనట్లేదు, బహు తక్కువ కొంతమందిలో కనబడతా ఉన్నారండి. వాళ్ళు ఎలా ఉంటారో ధనాన్ని ప్రేమించేవాళ్ళు అంటే గనక స్వార్థంగా ఆలోచిస్తారంట. వెళ్తే దేవుని మందిరానికి వెళ్తే ఏమొస్తుంది, ధనాపేక్ష అంటే ధనం మీదే ఎక్కువ వ్యామోహం ఉంటుందంట. ఏమన్నా మూడోది బింకములాడతారటండి, అనగా అర్థం చెప్తాను తదుపరి. నాలుగోది అహంకారంగా ప్రవర్తిస్తారండి, అహంకారులుగా మాట్లాడతారంటండి. ఐదోదిగా దూషిస్తారటండి, దోషకులుగా. చూడండి, వాళ్ళు తల్లిదండ్రుని సరిగ్గా పట్టించుకోరంటండి. ఏమండి, ఏడవదిగా కృతజ్ఞత అనేది వాళ్ళకు ఉండదంటండి. దైవజనుడన్నా దేవుని వాక్యం అన్నా కృతజ్ఞత లేని వాళ్ళు. ఎన్నిసార్లు దేవుడు మేలు చేసినా మందిరానికి వచ్చినప్పుడు కృతజ్ఞత లేని వాళ్ళుగా ఉంటారంటండి. ధనాన్ని ప్రేమించేటువంటి చూడండి మనుషులు ఎలా ఉంటారంటే తిమోతి పత్రికలో చక్కగా రాయించబడతా వచ్చిందండి. అందుకనే ఎందుకు పరిసయ్యుడు ప్రార్థన ఆలకించలేదంటే ధనాపేక్ష కలిగిన వాడు. ఏమండి, అందుకనే దేవుని మందిరానికి రాకుండా ధనాన్నే కేవలం సంపాదించుకోవాలనుకుంటే కనుక ఎలాంటి మొదలవుతాయంటే కనుక బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఇంటిలో గలిబిలు మొదలవుతాయంటండి. ఆదివారం దేవుని మందిరాన్ని పోగొట్టుకుని సంపాదించుకోవడానికి వెళితే అందరూ కాదు, క్రైస్తవులు, దేవుని బిడ్డలు, అది ఉద్యోగమైనా వ్యాపారమైనా కూలి పని అయినా, ఏమండి, చేతి పని అయినా, ఏదైనప్పటికీ కూడా ఆదివారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, ప్రభు మందిరాన్ని పోగొట్టుకుని కేవలం సంపాదన కోసమే వెళ్ళిపోతే కనుక వాళ్ళ ఇంటిలో ఏం మొదలవుతాయంటేనంట, గలిబిలులు మొదలవుతాయటండి. అంటే దెబ్బలాటలు, అంటే ఒకరికొకరికి పడని పరిస్థితులు. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనంలో చక్కటి మాట రాయబడించబడతా ఉందండి. ఆ ఇంట్లో గలిబిలులు మొదలవుతాయి, ఒకరికొకరికి పడని పరిస్థితులు అవుతాయి, ఒకరొకరు అంటే ఇష్టం